ఇప్పటి వరకు హోటల్స్ గృహ వినియోగాలపై పడిన గ్యాస్ కొరత ఇప్పుడు శ్మశాన వాటికలను తాకింది. విజయవాడ స్వర్గపురి శ్మశాన వాటికలో గ్యాస్ నిల్వలు అడుగంటాయి. ఒక్కో మృతదేహం దహనం చేసేందుకు ఒక్కో గ్యాస్ సిలిండర్ అవసరమవుతుందని శ్మశాన వాటిక సిబ్బంది చెబుతున్నారు. నెలకు 60 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ఒకటే సిలిండర్ అందుబాటులో ఉందని, మృతదేహాలు ఎక్కువగా వస్తే ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. గ్యాస్ కొరత శ్మశానాలను తాకింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిచిపోవడంతో క్రిమిలేయర్కు ఇబ్బందికర పరిస్థితి అయితే తలెత్తుతుంది. ప్రస్తుతం మనం కృష్ణలంకలోని స్వర్గపురంలోని ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 4 ఇక్కడ మొత్తం దహనానికి సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే ఒక మృతదేహానికి సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఏదైతే 2 మాత్రమే ఉండడంతో కూడా మిగతా మృతదేహాలు వస్తే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే అటు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి వారు కూడా స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎందుకంటే ఇక్కడ సంబంధించి నెలకు దాదాపు 60కి పైగా సిలిండర్లు అవసరమవుతాయి. వీటికి సంబంధించి ఎందుకంటే ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం 4 కూడా ఏదో ప్రస్తుతం అందుబాటులో 2 మాత్రమే ఉన్నాయి. దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిచిపోయడంతో కూడా 2 సిలిండర్లు అయిపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి అనేది వస్తుంది మృతదేహాలు దహనం చేసేందుకు. ప్రస్తుతం మనతో మేనేజర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. మొత్తం చూస్తూ ఉన్నారు మొత్తం ఎందుకంటే మృతదేహాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మీ దగ్గర గ్యాస్ నిల్వ అడుగంటున్నటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా ఎదుర్కొంటున్నది? ఎదుర్కొంటే ఇంతకుముందు ఇలాంటి ఇబ్బంది లేదు మాకు. ఈ మధ్యనే కొద్దిగా ఇబ్బందికి వచ్చి లాస్ట్కి ఒక 40 సిలిండర్లు ఫిబ్రవరిలో వచ్చినాయి. వీళ్ళు సుమన ఏజెన్సీ ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు బాగానే సప్లై చేస్తున్నారు. ఈ మధ్యన ఈ 1 వీక్ దక్షిణ యుద్ధం బిగిన్ అయిన కాడి నుంచి కొద్దిగా స్కేర్సిటీ వచ్చింది. మా దగ్గర కూడా బ్యాలెన్స్ ఒక 2-3 సిలిండర్లు ఉన్నాయి. అంటే 2-3 బాడీల వరకు దానం చేయొచ్చు. మేము ముందుగా గ్రహించి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, కొంచెం సప్లై చేయమని. వెంటనే నిన్న అనుకుంటా స్పందించి సుమన ఏజెన్సీ వాళ్ళు ఒక 10 సిలిండర్లు పంపించారు. ఎందుకంటే క్రిమినేషన్ బాడీస్ ఒక 40-50 వరకు వస్తాయి సార్ మాకు. అది అంటే మొత్తం ఎన్ని మృతదేహాలు రోజుకు వస్తూ ఉంటాయి? రోజుకి 1 to 3 వరకు వస్తుంటాయి సార్. అంటే దానికి డైలీ అని చెప్పలేము. ఒక రోజు ఒకటి రావచ్చు, ఒకసారి 3 రావచ్చు, ఒకసారి 2 రావచ్చు. అట్లా టోటల్ మీద మంత్లీగా తీసుకుంటే ఒక 50-60 బాడీలు వస్తాయి సార్. అది అంటే ప్రస్తుతం ఎన్ని యంత్రాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిలిండర్లు సరిపోతాయి అంటారు? ఇప్పుడు వరకు పర్వాలేదు సార్, సరిపోతాయి. కమర్షియల్ సిలిండర్లు అవసరం అవుతుంది ఎందుకంటే ఒక మృతదేహానికి ఒక దహనం చేస్తే కనుక దాదాపు ఎంత పడుతుంది? అంటే ఒక సిలిండర్ పూర్తిగా పడుతుంది అని ఒక సిలిండర్ పడుతుంది సార్. ఒక బాడీకి ఒక సిలిండర్ 19 kgs కమర్షియల్ సిలిండర్ ఒక బాడీకి దహనానికి ఒక సిలిండర్ ఖర్చు అవుతుంది. అది మొత్తం ఎన్ని యంత్రాలు ఉన్నాయి? మా దగ్గర 4 ఛాంబర్స్ ఉన్నాయి సార్. క్రిమినేషన్ ఛాంబర్స్ 4 ఉన్నాయి. 4 వచ్చినా ఒకటేసారి వేస్తాము, ఒకటి వచ్చినా ఒకటి వేస్తుంటాం. అది ఆ ఛాంబర్స్ వల్ల నో ప్రాబ్లం మాకు. కాకపోతే ఏంటంటే మీ గ్యాస్ అనేది మా వాళ్ళు 2012 స్థాపించింది ఏంటంటే గోకరాజు గంగరాజు వాళ్ళ కమిటీ వాళ్ళు స్థాపించింది కాలుష్య నివారణ కోసం మెయిన్ స్థాపించారు. ఈ చక్కటి వాతావరణం కాలుష్యం లేకుండా ఈ గ్యాస్ పెట్టారు, ఛాంబర్స్ పెట్టింది. తర్వాత వచ్చి ఇక్కడ మాకు అదర్ ఫెసిలిటీస్ లేవు. మన కట్టెలు కానీ దేర్ ఇస్ నో ఫెసిలిటీ, ఓన్లీ డిపెండింగ్ ఆన్ గ్యాస్. కమర్షియల్ గ్యాస్ ద్వారా దహనాలు జరుగుతాయి సార్. అది సరే, ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపివేసామని చెప్తూ ఉన్నారు. అంటే ఒక డొమెస్టిక్ అవసరమైతే యూజ్ చేసుకోవచ్చా దీనికి, లేదా ఓన్లీ కమర్షియల్ మాత్రమే? కమర్షియలే, క్రిమినేషన్ పర్పస్ ఓన్లీ, నాట్ డొమెస్టిక్ పర్పస్. ఓన్లీ క్రిమినేషన్ పర్పస్కే సిలిండర్ మేము తీసుకునేది. అది ఎంత నన్ను ఇస్తానని చెప్పారా, లేకపోతే ఎందుకంటే ఒకవేళ బాడీస్ కనుక ఎక్స్ట్రా వస్తే కనుక ఇస్తానన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 10 పంపించారు, మీకు అవసరం అవుతుంది ఇంకో 10 పంపిస్తా అన్నారు. అయితే మిగతా బాడీస్ కనుక ఒకవేళ మృతదేహాలు వస్తే కనుక ఒక్కొక్కటి ప్రస్తుతం వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిలిండర్ అవసరమవుతుంది. దీంట్లో మొత్తం క్రిమినేషన్ చేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏదైతే గ్యాస్ నిల్వలు అడుగంటడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గ్యాస్ కొరత ఎఫెక్ట్ అటు శ్మశాన వాటికలను కూడా తాగింది. అయితే దీనిపైన ఇప్పటికే మేనేజ్మెంట్ అటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 10 సిలిండర్లు పంపించారు, అవసరమైతే మిగతా పంపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ లేకపోతే కనుక గ్యాస్ కొరత ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా దహనానికి సంబంధించి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తూ ఉంది. సురేంద్ర టీవీ విజయవాడ.